భూమిపైన సగటు ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరిగితే ఏమవుతుంది? సో భూమిపైన సగటున ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పెరిగితే ఏమవుతుంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి హిమపర్వతాలు లేదా హిమనదులు ఏవైతే ఉన్నాయో అవి కనుమరుగైపోతాయన్నమాట. సో ఎంత మేర అంటే చూడండి, ఓకే, లైక్ 24% మాత్రమే మిగులుతాయండి. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే ఎంత అండి? 76%. అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే 76% మేర కరిగిపోయి కేవలం 24% ఈ హిమానీ నదులు లేదా ఈ హిమపర్వతాలు లేదా గ్లేషియర్స్ అనేటువంటివి మిగులుతాయి అండి. అర్థమైందా? సో ఇది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకొక అంశం మీరు చూడండి ఇక్కడ, లైక్ ఇప్పుడు 2.7% టెంపరేచర్ పెరిగితే హిమపర్వతాలన్నీ కూడా కరిగితే ఎంత పర్సెంటేజ్ హిమపర్వతాలు కరుగుతూ ఉన్నాయి? 76% కరుగుతూ ఉన్నాయి. అంటే 24% మాత్రమే మిగులుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. అర్త్ పైన వాటర్ మనం చూసుకుంటే టోటల్గా భూమిపైన ఉన్నటువంటి వాటర్ మనం చూసుకుంటే 100% అనుకుంటే ఈ 100%లో ఫ్రెష్ వాటర్ ఎంత? 2.5% మాత్రమే ఉంటుంది. దానిలో 2.5% మన తాగటానికి ఉపయోగపడేటువంటి నీరు, తాగడానికో లేదా వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటువంటి నీరు ఎంత అండి? 2.5% మాత్రమే. మిగిలినటువంటి నీరంతా కూడా సో అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే 97.5 అంటే 97.5% సముద్రంలో ఉన్నటువంటి నీరే. ఈ 97.5 నీరు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజెంట్ అయితే ఉపయోగపడటం లేదు. సో ఉపయోగపడేటువంటి నీరంతా 2.5% మాత్రమే మనకు, మనుషులకో జంతువులకో లేదా ఇండస్ట్రీస్కో లేకపోతే వ్యవసాయానికో ఉపయోగపడుతుంది. ఉపయోగపడినటువంటి శాతం ఎంత? 97.5%. ఇందులో ఈ ఫ్రెష్ వాటర్ 2.5%ని మనం 100% అనుకుంటే దీనిలో గ్లేషియర్స్ అండ్ ఐస్ క్యాప్స్ అంటే హిమపర్వతాలు కావచ్చు, ఈ విధంగా ఐస్ క్యాప్స్ కావచ్చు, వీటి యొక్క షేర్ ఎంత? 68.7% ఉంది. రిమైనింగ్ 30.1% ఏమో గ్రౌండ్ వాటర్ అంటాం. సో మనకి ఈ నేల కింద ఏదైతే నీరు ఉంటుందో అది 30.1% ఉంటుంది. సర్ఫేస్ పైన ఉన్నటువంటి వాటర్ పర్సెంటేజ్ ఎంత అంటే 1.2% అండి. ఓకే, సో మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్, ఈ 1.2% మనం తీసుకొని దీన్ని 100% అనుకుంటే ఏది సర్ఫేస్ పైన, సో నేల పైన ఉన్నటువంటి నీరు పర్సెంటేజ్ ఎంత? 1.2% అండి టోటల్ దాంట్లో ఫ్రెష్ వాటర్లో. సో 1.2లో సర్ఫేస్ వాటర్లో చూసుకుంటే దీన్ని మనం 100% కింద కన్సిడర్ చేస్తే దీనిలో మనకి గ్రౌండ్ ఐస్ కానీ లేదా పర్మాఫోస్టా కానీ 69.9% ఉంటుంది. 20.9% వాటర్ ఏమో లేక్స్ రూపంలో అంటే సరస్సుల రూపంలో ఉంటుంది. ఇంకా 3% ఆఫ్ వాటర్ ఏమో అట్మాస్ఫియర్ అంటే పర్యావరణంలో లేదా వాతావరణంలో లేదా ట్రోపోస్ఫియర్లో ఈ 3% వాటర్ అనేటువంటిది ఉంటుంది అండి. ఓకేనా? సో ఇది మనకి వాటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దాంతో ఇంకా మనం చూసుకుంటే ఈ కింద పర్సెంటేజ్ చూసుకుంటే లైక్ లివింగ్ థింగ్స్లో 0.26% వాటర్, రివర్లో 0.49%, మార్షెస్లో 2.6% అండ్ సాయిల్ మాయిశ్చర్లో 3.8% మేర నీరు అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా మన అర్త్ పైన నీరు అనేటువంటిది ఈ విధంగా ఈ పర్సంటేజ్ రూపంలో ఉండటం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఈ టెంపరేచర్ పెరిగితే కనుక ఈ హిమపర్వతాల యొక్క అన్నీ కూడా కరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఈ నీరంతా కూడా సముద్రంలోకి వచ్చినప్పుడు సీ లెవెల్ అనేటువంటిది గణనీయంగా పెరిగి ఏం జరుగుతుంది అంటే లైక్ నగరాలు కానీ పట్టణాలు కానీ దేశాలు కానీ ఇవన్నీ కూడా నీట మునిగేటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది.